ఎన్టీఆర్ జిల్లాలోని గుణదల మేరీమాత ఉత్సవాలను ఏపీకి ఒక బ్రాండ్గా జరుపుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గుణదల మేరీమాత ఆలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై కమిటీ సభ్యులతో ఎంపీ చర్చించారు. విజయవాడ అంటేనే దసరా, మేరీమాత ఉత్సవాలు గుర్తుకు వస్తాయని, ఫిబ్రవరిలో జరిగే ఉత్సవాలను గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న మేరీమాత అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుని ఇవాళ మేరీమాత ఉత్సవ కమిటీ సభ్యులతోనూ ఫాదర్ గారితోనూ కూర్చుంటం జరిగింది. ఎందుకంటే విజయవాడ నగరంలో మేము చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఈ విజయవాడ నగరంలో ప్రతినిత్యం కూడా మేరీమాత ఉత్సవాలు ఒక అలంకరణ ప్రాయం. మనకి దసరా మేరీమాత ఉత్సవాలే ఈ విజయవాడ వైభవాన్ని చాటింపే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాల్లో రేపు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మేమేదన్నా ప్రభుత్వం తరపున మేరీమాత ఉత్సవాలకి ఎటువంటి ప్రిపరేషన్స్ రెడీ అవ్వాలని ఫాదర్ గారిని అడుగుతాం జరిగింది. వారు పెద్దలు గత ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినాయి. మేము మా ప్రిపరేషన్స్లో ఉన్నాం. తప్పకుండా చిన్న చిన్న ఇష్యూల మీద ఉన్నాయి, కానీ అటువంటివన్నీ తాత్కాలికమే కానీ పరిష్కరించుకుందామని అన్నాం. ఉత్సవాలు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ విజయవాడ కాబట్టి దేశంలో ఉన్న భక్తులందరూ కూడా మేరీమాత అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలనే విధంగా ఈ ఆలయాన్ని రెడీ చేయాలని ఫాదర్ గారిని కోరటం జరిగింది. వారు కూడా వాళ్ళ కమిటీతో డిస్కస్ చేసి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదన్నా మేము సహాయం చేయాల్సి వస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పాం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కావాలి కాబట్టి ఎక్కువ మంది భక్తులకు వచ్చి వారికి సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలిగే విధంగానే ఈ ఉత్సవాలు చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. తప్పకుండా బ్రాండ్ విజయవాడ అనేది ఇవాళ మనం టూరిస్ట్ క్యాపిటల్ లాగా పెరగాలని కోరుకునే దాంట్లో రీజనల్ టూరిజం, అంతేకాకుండా రిలీజియస్ టూరిజం కూడా ప్రముఖ పాత్ర పొంది రిలీజియస్ టూరిజంలో మేరీమాత అమ్మవారి దేవాలయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి వచ్చే కాలంలో మేరీమాత అమ్మవారికి దేశం మొత్తం భక్తులు వచ్చే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కమిటీ వారిని కోరటం జరిగింది. థ్యాంక్ యూ. వచ్చి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని మరియ తల్లి యొక్క దీవెనలు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కోఆపరేషన్ చేయడానికి ప్రభుత్వపరంగా ముందుకు వస్తున్నారు. సంతోషం. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా కలగలేదు. అన్ని ప్రభుత్వ శాఖల వారు కూడా నిండుగా మాకు సహకారం అందించారు. ఎంపీ గారు ప్రేమతో కొన్ని ప్రపోజల్స్ ముందుకు పెడుతూ ఉన్నారు. వాటినన్నిటి కూడా మా పీఠాధిపతులైనటువంటి జోసెఫ్ రాజారావు గారు వారికి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులతో కలిసి మేము మాట్లాడి మరలా మన ఎంపీ గారికి తెలియజేస్తాం. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు తెలియక దీవెనలు, ప్రభుని యొక్క ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.